మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రావణి. బతుకమ్మ పండుగ సంబరాలు సూర్యాపేటలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు మనం వచ్చేసాం. సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి శ్రీమతి గారితో మనం ఉన్నాము. మేడంతో మాట్లాడి తెలుసుకుందాం అసలు బతుకమ్మ పండుగ ఎలా జరుపుకుంటున్నారు అనేది. హాయ్ మేడం, ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మేడం చెప్పండి, బతుకమ్మ పండుగ వ్యక్తిగతంగా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అమ్మా, ఎందుకంటే నేను తెలంగాణ ఆడబిడ్డను కాబట్టి ప్రతి తెలంగాణ ఆడబిడ్డ కూడా బతుకమ్మ పండుగ అంటే చాలా ప్రశిష్టమైంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆడుతున్నాం. మన తాతమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ ఆడినోళ్ళే, అందరినీ చూసి మనం పెరిగినాం కాబట్టి ఈ పండుగ అంటే ప్రతి ఆడబిడ్డ కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. మేడం, బతుకమ్మ పండుగ అంటే ఇప్పుడు కాదు, మన చిన్నప్పటి నుంచి మన పెద్దలు జరుపుకుంటూ వచ్చారు కదా. అప్పుడు జరుపుకున్న బతుకమ్మ పండుగకి ఇప్పుడు జరుపుకున్న బతుకమ్మ పండుగకి మీకు ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది? చిన్నప్పుడు ఇంకా సొంతంగా పాటలు పాడుకొని మేము ఆడుకునే వాళ్ళం. ఇప్పుడేమో అంత డీజేలు వచ్చినాయి, వాటిని పెట్టుకొనేసేసి ఆడుతున్నాం, అంతే తేడా. కానీ చిన్నప్పుడు అట్లాగే ఆడేవాళ్ళం, ఇప్పుడు అట్లాగే ఆడేవాళ్ళం. ఇదివరకంటే సమైక్య రాష్ట్రంలో ఆడినాం, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మనం బతుకమ్మ పండుగ ఆడుకుంటున్నాం. మేడం, బతుకమ్మ పండుగ అంటేనే మహిళలు. బతుకమ్మ పండుగ తరపు నుంచి మహిళలకు వచ్చే ప్రత్యేకత గురించి చెప్తారా? ముఖ్యంగా మనము ఈ 9 రోజులు కూడా అమ్మవారిని, గౌరీదేవిని ఈ బతుకమ్మ రూపంలో మనం కొలుచుకుంటూ ఉంటాం. ఈ 9 రోజులు కూడా వివిధ రూపాలలో అమ్మవారిని కొలుచుకుంటూ మనము ప్రతిరోజు కూడా సాయంత్రం అవగానే ప్రతి ఆడబిడ్డ కూడా బతుకమ్మ పేర్చుకొని వచ్చి అందరూ కూడా చెరువు దగ్గర అందరూ కూడా పేర్చుకొని వాళ్ళ పాటలకు అంటే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా కూడా పాటలు పాడుకుంటూ అందరూ కలిసిమెలిసి కాసేపు అట్లా అందరూ కూడా వాళ్ళ కష్ట సుఖాలు ఎక్కువ మనకు పల్లె జానపదాలలో ఎక్కువ కష్ట సుఖాలు ఉండేవి, అవన్నీ కూడా పంచుకుంటూ అలా పాటలు పాడుకుంటూ అందరూ కూడా ఉండేవాళ్ళు. అంటే ఒక గౌరమ్మకు విన్నవించుకునేవాళ్ళు, మాకు కష్టాలు ఉన్నాయి, మాకు సంతోషం అన్నీ కూడా ఆమెకు విన్నవించుకుంటూ ఈ బతుకమ్మని చేసుకునేవాళ్ళు. మేడం, బతుకమ్మ పండుగ అంటేనే అసలు మహిళలు అందరూ కలిసి, మీరు ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం ఎంతో బాగా మహిళలందరితోటి, ఆడపడుచులందరితోటి కలిసి చేసుకోవడం మేము చూస్తూ ఉంటాము. మీకు ప్రత్యేకంగా అనిపించేది, మీకు హృదయానికి దగ్గరగా అనిపించే ఏదైనా విశేషం బతుకమ్మ పండుగ గురించి? ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన కేసీఆర్ గారు ఈ పండుగని రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రతి ఆడబిడ్డకు కూడా ఒక చీర ఇవ్వడము, నిజంగా ఒక మేనమామగా, ఒక తండ్రిలాగా, ఒక పుట్టింటి కానుకగా ఒక చీర ఇవ్వడం, దాంతోపాటు ప్రతి ఊర్లో కూడా బతుకమ్మ ఘాట్లు కట్టించి అందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి అంత పండగ ఇంత బాగా చేసుకోవడం నిజంగా కూడా అది మరపురాని ఇది అన్నమాట మాకు ఎప్పటికైనా. అంతకుముందు లేదు, ఇప్పుడు చాలా అందరూ ముందుకు వచ్చి జరుపుకుంటున్నారు మ్యామ్. అంతకుముందు లేదు అని కాదమ్మా, ఉంది. కాకపోతే అందరు కూడా ఎక్కడో కదా, ఎక్కడెక్కడ ఏ ఊర్లో వాళ్ళు ఎక్కడ వాడకట్టు అక్కడ వాడకట్టులో ఆడుకునే వాళ్ళు. ఇప్పుడు మనకు సూర్యాపేటలో చూస్తే సద్దుల చెరువు దగ్గర ఎప్పటి నుంచో ఉంది, కానీ సద్దుల చెరువు ఇంత అభివృద్ధి చెందింది కాబట్టి మనం ఇప్పుడు ఇంకా బాగా ఆడుకుంటాం, ఇంత బాగా భారీ ఎత్తున కూడా చేయగలుగుతున్నాం. అవును మేడం, ఎక్కడా లేని విధంగా అసలు పూలతో పూజించడం అనేది మన తెలంగాణలోనే చాలా ప్రత్యేకం మేడం. ఇది ఈ సంస్కృతి సాంప్రదాయాల ఇలాగే ముందుకు సాగుతూ ఇంకొంచెం పెంచుకోవడానికి మీరు మెయిన్గా అసలు ఇండియా డెవలప్ అవ్వాలంటేనే యువత అని చెప్పుకుంటారు కదా, మీరు యువతకు వచ్చి ఇచ్చే సూచనలు ఏమన్నా? ముఖ్యంగా మనము మన పిల్లలకి కూడా ఎవరమైనా కూడా పిల్లలకి పండగ ఈ పండగనే కాదు ప్రతి పండగ విశిష్టత తెలియజేయాలి. ఎందుకంటే ఏ పండగ కూడా ఒక సైంటిఫిక్ రీజన్ తోటే మన వాళ్ళు ఇది చేసిండ్రు. ఇప్పుడు పూలని పూజించడం అంటే ఈ కాలంలో అన్ని కొత్త నీరు వస్తుంటుంది, మనకు వినాయక చవితి కానీ ఇది కానీ అన్ని కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఆ పూలు అన్నీ కూడా మనకు ఆ చెరువులలో వేయడం వల్ల అవి శుభ్రమై మంచిగా అంతా కూడా పూలు కూడా ఆ చెరువులు కూడా శుభ్రమై మనం ఆ తాగునీటికి మనకు వసతిగా ఉంటాయి అనేసి ఆలోచనతో ఇవన్నీ చేసిండ్రు. ఇది తప్పకుండా ముందు తరాలకి ఇప్పటికే అందరూ తెలంగాణలో ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఆడుతూ ఉన్నారు, వాళ్ళ పిల్లలకు కూడా నేర్పిస్తున్నారు. అందరూ కూడా ఇంకా కూడా ముందు తరాల వాళ్ళు కూడా దీన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. మేడం, ప్రతి సంవత్సరం ఇలా జరిపిస్తూనే ఉన్నారు, ఇలా ఆడపడుచులతో అక్క చెల్లెలతో మీరు ఇలా జరుపుకోవడం మీకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది? నేను గత 12 సంవత్సరాల నుంచి కూడా సార్ ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా నేను సూర్యాపేటలోనే ఆడుతూనే ఉన్నాను. అసలు అందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా మేమందరం కూడా ఇక్కడ మతాలు లేదు, కులాలు లేదు, అందరం కలిసి మంచిగా మనం బతుకమ్మని కానీ దసరాని కానీ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంటుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు ఈ పండగ వస్తుందా అని కూడా మేము ఎదురు చేస్తూ ఉంటాము.
అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చూసారు కదండి, మేడం గారు చెప్పారు కదా బతుకమ్మ సంస్కృతి గురించి, బతుకమ్మ గురించి, వాటి ఇంపార్టెన్స్ గురించి. ఈ సంవత్సరమే కాదండి, ప్రతి సంవత్సరం మేడం అసలు మత కుల భేదాలు లేకుండా అందరితో, అక్కజెల్లెలు అందరితో, ఆడపడుచులు అందరితో కలిసి మెలిసి ఇక్కడ జరుపుకోవడం మనం చూసుకోవచ్చు. అసలు ఆ మహిళలకి మహిళలు అంటేనే వాళ్ళ సంతోషంగా జరుపుకునే పండగ ఏది అని అంటే బతుకమ్మ పండగ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.